హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, టమాటా రసం ఇలా పెట్టండి. నేను వేసినన్ని వేసి చాలా బాగుంటుంది అనమాట. అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. అసలు ఉత్తి చారు తాగేంత మంచి వాసనతో రుచిగా ఉంటుంది అనమాట. దాన్ని ఎలా చేయాలో చూడండి. 4 పెద్ద టమాటాలు తీసుకుని ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు కడిగేసాను బాగా. ఇవన్నీ కడిగేసేసి ఒక గ్లాస్ నీళ్లు పోసేసి పొయ్యి పెట్టానండి. ఉడకబెట్టేద్దాం దీన్ని. ఇలా ఉడకబెట్టి టమాటాలు చారు చేస్తే కనుక మనకు తొక్కలు అలాంటివి ఏం తగలకుండా చాలా బాగుంటుంది. చక్కగా ఇది బాగా ఉడికిపోవాలి. చూడండి, టమాటాలు ఇలా ఉడికిపోవాలన్నమాట. తొక్కలు వేరైపోతాయి. ఈ తొక్కలు తగిలితే బాగుంది కదా. చక్కగా చారు అంతా మనం ఏది వేస్ట్ చేయకుండా తాగాలంటే కానీ ఇలా చేయండి. చక్కగా ఉడికిపోయిన తర్వాత చల్లారి పెట్టిన తర్వాత ఆ తొక్కలను తీసేసుకుందాం అనమాట. పెద్ద టమాటాలు ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసేసుకుంటే చాలు. చింతపండు ఎక్కువ వేయబాకండి, పులుపు వల్ల గ్యాసులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి ఈ మధ్యన. చింతపండు తగ్గించుకోవచ్చు. ఇలా తొక్కలన్నీ చక్కగా తీసేసుకుందాం. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం మర్చిపోబాకండి. చూడండి, ఆ తొక్కలు తీసేసిన తర్వాత టమాటాలని చక్కగా ఇలా పిసికేయాలన్నమాట. మొత్తం మెత్తగా గుజ్జంతా చక్కగా చారులోకి దిగిపోయిద్ది, బాగుంటుంది. ఇలా చేయండి. టమాటా చారు చాలా చాలా బాగుంటుంది అనమాట. అసలు కాస్తంటేనే మంచి మంచి వాసన వచ్చింది. ఇలా చేయని వాళ్ళు చేయండి. నాకు తెలిసిన చారు ఇది అనమాట. అలా పిసికిన తర్వాత పైన పిప్పి కొంచెం ఏమైనా ఉంటే కనుక చింతపండుది కానీ టమాటాలు కానీ తీసేయండి. నేను ఒక గ్లాసు నీళ్ళు పోసే మాత్రమే ఉడకబెట్టాను దీన్ని. 2 గ్లాసు నీళ్ళు పోస్తానండి, అంటే ఒక 1/2 లీటర్ నీళ్ళు పోస్తానమాట. సరిపోయిద్ది. నేను వేసిన 4 టమాటాలకి సరిపోయిద్ది అనమాట. ఇలా వేసుకోవచ్చు. దానిలోకి పసుపు, కొంచెం కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, సరిపోయినంత ఉప్పు వేసుకోండి. జీలకర్ర పొడి ఎక్కువ వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుందండి. జీలకర్ర పొడి మనం అల్లం వేయింది దీంట్లో. 3 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసాను. కారం కొంచెం వేసానండి. దీనిలోకి వేసి చూడండి, చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు తొక్కలు తీసేసి ఒక 6-7 పెద్ద వెల్లుల్లిపాయలు ఇలా చక్కగా మెత్తగా దంచేసుకుని ఆ చారులో కలిపేసుకోండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలా చేయండి. ఇలా చేయని వారంటే చేయండి, చాలా బాగుంటుంది చారు మాత్రం. అసలు ఒత్తుగా తాగాలన్నంత టేస్టీగా ఉంటుంది అనమాట. దంచేసుకుని నీళ్ళలో వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. టమాటా రసం మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా అల్లము మిరియాలు ఏమి వేయక్కల. చిన్నపిల్లలు కూడా చక్కగా తాగేస్తారన్నమాట. ఇది చక్కగా పొయ్యి పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు మరగబెట్టుకుని సరిపోయింది. పొంగు వస్తే చాలండి, ఎక్కువసేపు మరగక్కర్లేదు. పప్పుచారులాగా చూడండి, మరుగుతున్నాయి కదా. ఇలా మరగబెట్టేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు మరిగితే చాలు, ఇంకేం అక్కర్లేదు దీనికి. దానిలోకి కొంచెం పంచదార వేయండి, ఒక 1/2 స్పూను వేసి చూడండి ఎంత బాగుంటుంది చారు. చాలా బాగుంటుంది అనమాట. ఆ చింతపండుకి పంచదారకి చాలా చాలా బాగుంటుంది. ఇలా చేయని వారు చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది చారు మాత్రం. చారు ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. లైక్ ఇవ్వటం మర్చిపోకండి. కొత్తవారు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మరిగిపోయింది కదా. ఇలా మరిగితే సరిపోద్ది అనమాట, ఇంకేం అక్కర్లేదు. దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి తాలింపు పెట్టుకుందాము. తాలింపులో ఏం వేస్తాను చూడండి. తాలింపు కూడా ఇలా వేయండి, చాలా బాగుంటుంది. నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయండి. దీనిలో ఇంకేం వేయను నేను. ఆవాలు జీలకర్ర వేసుకుని తాలింపులు ఇవి మాత్రమే వేస్తాను. ఒక ఉల్లిపాయ నిలువుగా కట్ చేయండి, చిన్న ఉల్లిపాయ. ఇలా తాలింపు వేసి చూడండి, చాలా బాగుంటుంది చారు మాత్రం. ఇది కొంచెం చక్కగా ఎర్రగా వేయాలన్నమాట ఉల్లిపాయలు. నేను పెట్టే చారు ఎలా ఉంటుందండి, ఇలా ట్రై చేయండి. ఇలా ఎర్రగా వేగితే సరిపోయిద్ది. ఇంకా చారులో పోసేసుకుందాం అనమాట. చారు చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకోండి, చిన్నపిల్లలు కూడా చక్కగా తాగేస్తారు. ఇంకా చారులో కలిపేసుకుందాము. రెడీ అయిపోయినట్టు అనమాట. చూడండి, మంచి వాసన వస్తుంది. ఇలా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.